ఇంత కనికరం అవసరం లేదు ఉగ్రవాదుల మీద అనిపించింది. నిర్దాక్షిణ్యంగా తీసేయాలన్నా. ఆవిడన్న మాటలు చంద్రమౌళి గారు మేము మన వైజాగ్లో కనుక, ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్, బ్యాంక్ ఎంప్లాయ్, రిటైర్మెంట్ ప్లాన్ ఏం చేయాలో, పిల్లలు అమెరికా వెళ్ళిపోయి ఏం చేయాలో తెలియక ఆయన జస్ట్ ఒక 5 రోజుల కన్నా వెళ్తే ప్రాణాలు పోయినాయి. మీరు ఊహించుకోండి, మన సరదాగా చాట్ తిందామని చెప్పి హైదరాబాద్లో గోకుల్ చాట్కి వెళ్తే బాంబ్ బ్లాస్ట్ జరిగింది, ప్రాణాలు పోయినాయి. సింపుల్ చాట్. అలాగే పార్క్కి వెళ్దాం, లుంబినీ పార్క్ వెళ్ళి కూర్చుందాం పిల్లా పాపలతో అంటే బాంబులు పేలినాయి. అంటే ఉగ్రవాదం తాలూకు పంజా అన్నిటి మీద ఉంటుంది. దీంట్లో దాదాపు 26 మంది చనిపోయారు. ఈ గుర్రాలని తీసుకెళ్ళి ఒక్కతను మటుకు ఒకే ఆయన ముస్లిం, మిగతా 25 మంది 25 మెంబర్స్ హిందూస్. అది కూడా ఆయన ఎదిరించాడు. ఆ గుర్రాలను తీసుకెళ్లే వ్యక్తి ఉగ్రవాదులు ఎదిరిస్తే ఆయన చంపేశారనేది వార్త. అంటే కాశ్మీరు మనందరం ఒక అందమైన లొకేషన్ చూస్తే మేము చాలాసార్లు అంటే నాకు ఎందుకు కాశ్మీర్ అనేది ప్రత్యేకంగా నాకు తగులుతూ ఉంటుందంటే, యాజ్ ఎ లీడర్ మీరందరూ కూడా యాజ్ ఎ పొలిటికల్ పార్టీ స్టేక్ హోల్డర్స్గా మీరందరూ యూ హ్యావ్ టు రీడ్ హిస్టరీ. అంటే ఇవి భవిష్యత్తులో జరగకుండా ఉండాలి అంటే దాని తాలూకు కాశ్మీర్లో తూటాలు పేలితే దాని ప్రకంపనలు ఇప్పుడు మన పార్టీ దాకా ఎలా వచ్చినాయో, ఇది దేశం అంతా ఇట్లాగే ఉంది పరిస్థితి. అంటే ఒక వాస్తవాన్ని వాస్తవంగా చెప్పడంలో తప్పే ఉంది అన్న. మన జర్నలిస్టులు కూడా మాట్లాడుతూ ఉంటే ఒక వర్గం మీద ఇంకో వర్గం అంటే మీరు ఎందుకు ఇంత లోపాయికారిగా మాట్లాడతారన్న. కర్ర సన్నాయి నొక్కులను ఎందుకు నొక్కుతారు మీరు? వెన్ యు ఆర్ టార్గెటెడ్ బేస్డ్ ఆన్ యువర్ రిలీజియన్, లెట్ us సే ఇట్, చెప్దాం దాన్ని. అంత మాత్రాన ద్వేషమని కాదు, ఉగ్రవాదుల మీద కోపం అది. మన నాయకులు ఇంతమంది ముస్లిం నాయకులు ఉన్నారు ఇక్కడ మనకి. ఈ రోజున మనం వివక్ష చూపించామా భారతదేశంలో? అన్ని వర్గాల మీద గొడవలు ఉంటాయి, చిన్న చితక గొడవలు లేకుండా ఎందుకుంటే ఒక ఇంట్లోనే గొడవలు ఉంటాయి. కానీ మన దేశం ఏర్పడిన విధానం మటుకు మన అందరూ అవగాహన చేసుకోవాలి. ఎందుకంటే ఎందుకు నేను 3 రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన ఆ బాధ నాకు తెలుసు ఎలా ఉంటుందో. అప్పటికి మధుసూదన్ గారు చనిపోయిన సంగతి కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను 86 నుంచి 89 దాకా మన్నయ్య గారి చుని గారి సినిమాల్లో చాలాసార్లు మేము అక్కడికి వెళ్ళేవాళ్ళం. 3 to 4, 86 to 89. ఇంకా కాశ్మీర్ ఉగ్రవాదం ఇంకా పైకి ఇంకా వచ్చి తొలి దశల్లో 89లో స్టార్ట్ అయింది. ఇంకా 90స్కి దాదాపు ఎన్ని వేల మందిని చంపేశారు. కొన్ని లక్షల మంది కాశ్మీరీ పండిట్స్ని వలసపోయేలా చేశారు. అంటే ఆ రోజు కనుక కాశ్మీరీ పండిట్ల వలసను కనుక ఆపుండగలిగితే, అంటే ఎప్పుడు ఒక అలక్ష్యం, ఇది నా సమస్య కాదు వదిలేస్తే కాశ్మీరీ పండిట్లు అక్కడే ఉంటారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా రాలేదు, అందరూ అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. లక్షలాది మంది కాశ్మీరీ పండిట్స్ వలసలు వెళ్ళిపోయారు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే 86, 89లో మేము షూటింగ్ల కోసం నేను కొంత ప్రొడక్షన్లో నేను పనిచేశాను. కొంచెం ఏదైనా కావాలంటే అవసరాలుగా మార్కెట్కి వెళ్ళేవాడిని. శ్రీనగర్ మార్కెట్కి వెళ్తే ఫస్ట్ ఇయర్ బాగానే ఉంది, కానీ 86లో 87, 88కి చాలా ఇబ్బంది అయిపోయింది. ఇంకా 89 దగ్గరికి వచ్చేటప్పటికి షూటింగ్ జరుగుతుంటేనే గొడవలు అయిపోయాయి. 1-2 రోజులు త్వరగా ముగించుకొని వచ్చేస్తుంటే అప్పుడున్న కాశ్మీరీ పండిట్ ఒక అతను చెప్పాడు, ఇంక మీరు రాలేరు ఇక్కడికి అన్నాడు. ఎందుకంటే మా మొహల్లాల్లో మా ఏరియాల్లో చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి, మాకు ఇబ్బంది వచ్చేసరికి మీరు రాలేరు కళ్యాణ్ మీరు అని చెప్పాడు.